స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ పాల్గొని పంచాయతీ సెక్రటరీ కుమారస్వామి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, స్వయం సహాయక సంఘాలు, యువజన సభ్యులతో సమావేశమై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ కుమారస్వామి, స్పెషల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. దీంట్లో భాగంగా ప్రతిరోజు దోమలపైన శానిటైజర్, మురికి కాలువలు శుభ్రపరచడం, దోమలు రాకుండా జాగ్రత్తలు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి తెలియజేస్తూ ముఖ్యంగా వీధి కుక్కల ముప్పుపై ఐఈసీ ప్రచారం నిర్వహించాలన్నారు. అలాగే గృహస్థాయిలో చెత్తను వేరు చేయాలని, పారిశుద్ధ్యం, తోటలో పెంపకం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, డెంగ్యూ మరియు మలేరియాలపై ప్రచారం నిర్వహించాలని అన్నారు. అలాగే గృహస్థాయిలో చెత్తను వేరు చేయాలని, పారిశుద్ధ్యం, తోటల పెంపకం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, డెంగ్యూ మరియు మలేరియాలపై ప్రచారం నిర్వహించాలని అన్నారు. మీకు అన్ని వేళలా మేము అందుబాటులో ఉండి మీకు సర్వీస్ అంత రిటైర్డ్ అయిపోతుంది. ఎంప్లాయ్మెంట్ చేయట్లేదు గవర్నమెంట్. మా డిపార్ట్మెంట్ 40% ఖాళీ ఉన్నాయి. మన అదృష్టమో ఏందో కానీ అది దురదృష్టమో కానీ మరి ఇప్పుడు నలుగురు ఉండవలసింది స్టాఫ్ నర్స్. నైట్ డ్యూటీ, డే డ్యూటీ, పిఎస్సీలో చేసే వాళ్ళంతా స్టాఫ్ నర్స్ ఉండండి. ఈ సిస్టర్స్ అంతా ఏంటంటే వీళ్ళకి విలేజ్లు ఉంటాయి. ఎవరు విలేజ్ 19 విలేజ్లు ఉన్నాయి. ఇప్పుడు మన మండలంలో 19 విలేజ్లు, మన పిఎస్సీ 19 విలేజ్లు ఉన్నాయి. మేజర్గా మీ దగ్గర సమస్యలు ఉంటే ఇంకా మీ తరఫు నుంచి మాకు సలహాలు, సూచనలు, ఎందుకంటే మీదే అంతే ఇంకా వాటికంటే ఎక్కువ మీకే తెలుసుకుంటారు. ఒకటి గవర్నమెంట్ ఈఎస్ లో మనకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఉంది. అందులో ఏంటంటే తోటల పెంపకం. సో మనకు పోచే ఎవరైనా ఆసక్తి ఉన్న రైతులు కూరగాయలు కానీ ఏదైనా మామిడి తోట కానీ, జామ తోట కానీ ఉన్న ఎకరా 2 ఎకరాల్లో ఏదైనా చేసుకోవాలనుకుంటే నాటి సమర్పించడం దాని ఎస్టిమేషన్ వేసి మీకు ఆ విధంగా ప్రోత్సాహం అందిస్తుంది. సబ్సిడీ వస్తుంది అంటారు. సుమారుగా ఒక 100 రూపాయలు మనం పెట్టుబడితే 50 రూపాయలు సబ్సిడీ వస్తే 50 రూపాయలు మన చేతి నుంచి ఉంటుంది. కాబట్టి సో అలాంటి మనం చెప్తారు. చాలా విషయం వాళ్ళని ఎక్కువ మనం తెచ్చేస్తున్నారు కాబట్టి టెక్నికల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ లెవెల్ని కండక్ట్ చేసేసుకొని ఒకవేళ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే సారమ్మతో మన నాయకమ్మతో మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈ రోజు ప్రోగ్రామ్ నిర్వహించేది. నెక్స్ట్ అదేవిధంగా మనకు మిషన్ తగ్గిన ద్వారా రావడం జరుగుతుంది. సో మిషన్ దగ్గర వచ్చినా కానీ చాలా మనకి ఏంటంటే పెద్ద ఊరు కాబట్టి చిన్న చిన్న గల్లెల్లో కూడా మనకు సింగిల్ ఫేజ్ మోటార్స్ ఉన్నాయి. సో దాని ద్వారా కూడా మనం వినియోగించుకుంటాము. అవి మనం రిపేర్ చేసుకుంటాము, ముందుకు వెళ్తున్నాము. సో ఇంకోటి గ్రామానికి రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ 5th నుంచి 9th వరకు జరుగుతుంది. గ్రామంలో శానిటేషన్స్, ఆ తర్వాత మురికాలు క్లీనింగ్ ఒకటి, ఈ దోమలు లేకుండా నివారణ చర్యలు, ఫాగింగ్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. 5 days ఏమైనా ట్రీస్ ప్లాంటేషన్ కూడా ఉంటే ప్రోగ్రామ్ చేస్తాం అది కూడా. సో ఈ ప్రోగ్రామ్ని అందరూ గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.